హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బై ప్రతాప్. ఫ్రెండ్స్ బాగున్నారా? అసలు అయితే చాలా బాగున్నాను. అండ్ వీలైతే ఈరోజు నైట్ మరి మేమైతే చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, సో వెళ్ళాలి. బట్ ఎవరెవరు రెడీ అవుతారు మరి? మా గ్లోరీ, మా అమ్మ, ప్రమీల. సో నాకైతే తెలీదు. బట్ ప్రమీలని అయితే తీసుకోబోను అని చెప్పినాను అనమాట. ఎందుకంటే కొంచెం ప్రెగ్నెంట్ ఉంది కదా, ఇబ్బంది ఎందుకు లేని అవసరం లేదని చెప్పాను. బట్ కొంచెం అయినా అప్పుడప్పుడు ఏదైనా అంటే మా అమ్మ తరపున బంధువులతో కలిస్తే బాగుంటుందని అనుకుంది కానీ, సో వీలు లేదు. బట్ అది కొంచెం మనసులో ఫీల్ అయితే ఉందన్నమాట. అంటే నన్ను తీసుకోవట్లేరు కదా, నన్ను ఇంటికాడ ఉండమంటున్నారని కొంచెం ఫీల్ అయితే ఉంది. సో తప్పదు, చూద్దాం. అక్కడ కాల్ మాట్లాడుతుంది. సో బిజీయా? లేదు కదా, మాట్లాడు. నేను పెళ్ళికి పోతున్నాము చెప్తున్నాను నీకు ముందే. నువ్వేం లేదు, నువ్వు ఇంటికాడ ఉండవు. పిల్లల్ని చూసి ఒకసారి పెళ్లి చేస్తాం మీ తమ్ముడికి. ఒక్కరిని పెళ్లి చేసుకునే జీవితం ఇట్లా అయిపోయింది. లేక ఇంకెవరిని పెళ్లి చేసుకోనిలే. ఎవరు మరి రెడీ అయితే తొందర రెడీ అయితే బయలుదేరదాం. ఇంకా రెండు బైక్లు అండి, ఆ బైక్ మీద ఒకరు, ఈ బైక్ మీద ఒకరు పోదాం. చెప్పు మరి ఏమంటాడు? మీ డెసిషన్ ఇంకా అది, నేను చెప్పడం ముందే చెప్తున్నాను. ఓకే, మీ ఇష్టం. చెప్పు డెసిషన్ ఏంది, ఎట్లుంది నాకు చెప్పు. మీరే డిసిషన్ తీసుకున్నారు. 1 2 3 మెంబర్స్ కన్ఫర్మ్. మా గ్లోరీ ఏం వల్ల అంటది పోయినా పెళ్ళి అయితే రాత్రి వస్తారు కదా, మీరేం ఆడే ఉంటారా? బండి మీద పోయి బండి మీద వచ్చే పాపం 10 సార్లు చేసాడు అయిపో రాజప్ప. మా దానికి ఎట్లా వస్తావులే గ్లోరీ, నాన్న ఉండేది ఒకడు రమ్మంట రారు కదా, నాన్న దిక్కులేనోడు అని అయిపో చాలా బాధపడే పొద్దున. ఫోండి రెడీగా ఫోండి, నువ్వు కూడా రెడీగా ఫోన్ తొందర నేను పోయి పొగలంతా ఎంగేజ్మెంట్ బట్టలు తీసిన మనిషి పోకుంటే బాగుంటుంది. ఫోన్ రెడీగా పోండి. పోయితే తీసిట్రా సీరు మరి సూపర్. ఆ సీరు ఏమైతే అలా పెట్టుకో. ఏమేమి టిక్కీ కమ్మలో పెట్టుకొని పోతాయి. నైట్ పోయి నైట్ వచ్చేది, నువ్వు టిక్కీ కమ్మలు అంటే పెట్టుకొని పోవాలా? ఇట్లా తప్పుడే పెట్టుకు చూసేది, ఇట్లా తప్పుడే పదంలో నువ్వు కూడా వస్తావా? నేను వస్తానంటే కానీ అయినా వద్దులే, ఈ టైం అప్పుడు రాత్రి పూట పోయి వచ్చేది జర్నీ మంచిది కాదు. చూడు పోదాం. 5 నెలలు గట్ల నింటే కూడా పోతుంటే 7 నెలలు కాబట్టి వద్దు. ఎక్కడ వాను ఇంటి దగ్గర ముద్దు తిని చూడు వచ్చేది లేదులేండి, మీరు పోండి. ఇక పాండి తొందర రెడీ అయ్యి వైకాస్ కొంచెం ముందు వైకాస్ గారు పెండ్ల కొడుకుతాను నిలబడి పోండి పక్కన. నిన్నే పోయలేరని చాలా బాధపడి, మా అయితే నిన్నే పోవలసింది పోయలేదు. అయిపోయిందంట అయితే కూడా నన్ను వచ్చే లోపల అంతా అయిపోయింది, ఇంక నాన్న ఇంటికి వచ్చినట్లా అని బాధపడినంట. బెండకాయ రట్టు చేసుకుందాం, బెండకాయలు వేస్తే అన్నం అయిపోయారు కదా గ్లోరీ, అయిపోయారు. కొంచెం అన్నం వండాల. అన్నం లేదులే, రెట్లు చేస్తాను. బెండకాయలో ఒక 4 రెట్లు చేస్తాను. తొందర ఆడే చేసి అట్లే చెప్తాను పెంచుకున్నాను. బాగా బెండకాయలు బెండకాయలు టమాటాలు గ్లోరీ కట్టి దొరికినా. రా ఫ్రెండ్స్, ఏం తింటున్నావు నువ్వు చెప్పు. పచ్చిగుడ్లు చెప్పుదురా. ఆడబెట్టిన గ్లోరమ్ మంది అయినా తింటున్నారుగా, సప్పరిచి తింటున్నారు. ఇది అయిపోయినా అయిపోవుగా తినడమే. ఎలకలు తినేళ్ళరు అట్లా, ఎలకలు కంటికి కనపడితే చిరుతిండ్లో తినడమే. ఇంకా బాగా రాశాడు ఫ్రెండ్స్. అమ్మ మనకు ఫ్రెండ్స్ వచ్చా రాసుకున్నాము.
ఆవు దగ్గర కొంచెం కూర్చొని ఎడ్యుకేషన్ అయింది ఇప్పుడు బాగా ఆవు డెడికేషన్గా. దగ్గర కూర్చొని బాగా రాసి నాకు చూపించా. కరెక్ట్గానే రాస్తుందా? రూ కాదు పొద్దు రాసింది. ఓ ఓ ఏం చెప్పు, ఏమైనా ఫీల్ అవుతున్నావా మేమందరం వెళ్తున్నామని? ఏం లేదులే, అనిపించి కానీ మరి అంత దూరం ఇంటికి లేదు. మరి నైటే పోయి నైటే వచ్చేటందుకు వద్దు అనిపించా. ఇంకా ఈరోజు అన్నం లేదు, అన్నం అని అడుగుతున్నారు పిల్లలు. బాగా చేస్తుంది అట్లా చేస్తే. పట్టు ప్రిన్స్ అమ్మ ఇది 10 నిమిషాలు తింటారు. ఇవి ఒక్కటి తిను, ప్రశస్త ప్రిన్స్ ప్రైజ్ అయినాక తింటారు. పడ్డాడు. ఇప్పుడు నీకేనా ప్రిన్స్ అన్నం? ఈమె తట్టుకోదు, కొంతసేపు లేట్ అయినా కూడా పండుకుంటుంది. అందుకనే తినిపోడాడు. అడుగుతుంది. మేము అయినాక తింటాం, వంట అయినాక తింటాం మేమంతా. నీది అయిపోయిన హోంవర్క్ నమ్మచ్చా? ఏమేమి చెప్పు, ఏమేమి రాసి ఈరోజు? రాయడం కాదు, ఫస్ట్ రాసింది గుర్తు పెట్టుకోవాలి, అది మైండ్లో పెట్టుకొని నాకు చెప్పాలా. వద్దులే, ఇంక బుక్ చూసి మేము కూడా మేము ఇంకా మీ అమ్మ కూడా రాస్తుంది, 5వ తరగతి చదివిన కూడా రాస్తుంది. నన్ను ఇంగ్లీష్ మాట్లాడాలంటుంది. అంటే పిల్లల దగ్గర ప్రమిళ ఇంగ్లీష్ మాట్లాడు అని, ఈ భాషతో మాట్లాడితే పిల్లలకి అదే వస్తుంది, కొంచెం ఇంప్రూవ్ చేయాలి పిల్లల్ని, అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నాకు రాదు నిజమంటే. ప్రతాప్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ప్రతాప్ని మాట్లాడమని చెప్పంటారు. ప్రతాప్ ఉన్నప్పుడు నిజమంటే నాకు జ్యూస్ అంటే దాని వచ్చే జ్యూస్ తెచ్చుకుంటాను. ఇంకా మా అత్త అయితే ఎంగేజ్మెంట్కి అయితే పోతుంది కదా, ఇంకా చీర అయితే మంచిదైతే తీస్తాను. ఇంకా ఎక్కడైనా పెళ్ళిళ్ళు పోయినా ఎక్కడైనా ఫంక్షన్లు పోయినా ఏదైనా చీర తీ ప్రేమలా అని చెప్తుంది. ఇంకా అందుకనేసి చీర అయితే తీస్తాను. ఈ చీర కట్టుకొని, ఎందుకంటే పండుగ చీర చాలా గ్రాండ్గా ఉంది. ఇదే ఇంకోటి, నా కమ్ములు ఉన్నాయి పెట్టుకోతా, చిన్నవైనా పర్లేదు. ఇట్లా మందిలో పోయినప్పుడు ఖచ్చితంగా బంగారం ఎక్కువ పెట్టుకొని పోతారనమాట. మా పల్లెటూరులోన పెట్టుకోబోతా అంటే వదిలే నైట్ ఎవరు చూస్తారులే అని పెట్టుకోబోని అంటది. మన దగ్గర ఏది ఉంటే అది మనకు అదే గొప్ప, మాకంటూ ఎక్కువ బంగారం అయితే లేదులేండి, ఉన్నది ఏదైనా కానీ పెట్టుకోవద్దా అంటే మాతో వల్ల అంటుంది అనమాట. వద్దులే ఈ టైం అప్పుడు ఇంకేం పెట్టుకుంటాను, తలంబ్రాలు పెట్టుకుంటానులే అని చెప్పింది. ఇంకా ఇదైతే మా వినోదప్ప పండగకి తెచ్చిన చీర అనమాట. ఇది కానీ జనవరి 1 మేము తెచ్చింది కానీ 2 తీస్తాను. సెలక్షన్ చేసుకుంటుందో చూద్దాము. ఈ 2 చీరలు తీసాను, మా అత్తకి అది నచ్చితే అది కట్టుకొని. ఎక్కడ అప్పు తలంబ్రాలు పోతే నేను తోలుకొని పోతుంది. ఇప్పుడు నైట్ పోయి నైటే వస్తారు, అది బండి మీద పోతారు, వాళ్ళు ఏం లాయర్లో పోతారు. సద్ద డాడీ మా అత్తకి చూపిస్తాను. ఇది కట్టుకుంటా, ఇది కట్టుకుంటా. 2 నీవే. ఇది వినదప్పలు తెచ్చింది, మా అమ్మ తెచ్చింది. ఇది కట్టుకుంటావా? గొర్రెంట్ల కలర్ బాగా ఒప్పిండే. ఆ రోజు కూడా వీడియోలో అందరూ కామెంట్ చేసిండ్రి, ప్రమిళ మీ అత్తకే బాగుంది, మీకంటే కలర్ బాగుంది మీ అత్తదని చెప్పినారు అనమాట. ఇదే కట్టుకుంటుందంట మేము తెచ్చింది. ఈ తలంబ్రాలు కూడా కట్టుకోవచ్చులేండి, 2 గ్రాండ్. మరి నువ్వు తొందర రెడీగా ఇంకా మరి మా మామ అన్నం తినుడు. రొట్టె అయితే బెండకాయలకు రొట్టె బాగుంటుంది కదా, ఒక 4 రెట్లు కొట్టేస్తాను. అన్నానికి కూడా పెట్టేనే, తొందర చేస్తాను. మా ప్రశస్త పోతాం అంటే చాలు ఇంకా ఏడుచుకుంటూనే ఉంటుంది. వీళ్ళని తింటారు కానీ ఆమె వాటికి తిన్నదనమాట. బండి మీద కదా వద్దని మేము అంతే. పొగులైతే ఏం కాదు, రాత్రిపూట కదా ఇబ్బంది పడ. లేకలో నువ్వు రెడీగా పోయేద్దాము, రెడీగా మరి రాకుంటే ఇంకా ఇబ్బంది. ఒక మాట చెప్పుకున్నా నువ్వు మరి ఇంకా మరి రాలంటున్నాడంట. ఎంత తొందర అంటుకునేదమ్మా? మీకైతే అంటుకున్నది, నాకు పోయి బాగా అంటుకుంటుంది. బెండకాయ చేస్తాం కదా వదిలే. అవుమా, జల్దీ అట్లు కొట్టేస్తాము. అన్న స్థలకలే ప్రయాణం అయిదామని. అన్న రెడీ ఉండమని, తొందర టైం అవుతుంది అని. పిండి తక్కువే కలపాల్సి ఉంటుంది మనం ఉండం కదా ఈరోజు. తినాములకే తిందాంలే, బాగుంటారు ఎట్లా బెండకాయ కదా. అన్న వచ్చేటప్పుడు రెడీ కావాలమ్మా, తొందర కొట్టి.
బాగానే చీర ఇంకా కట్టుకునేతోటి ఇంకా నీళ్ళు మధ్యాహ్నం పోసుకునేది నువ్వు పోసుకోపోతుంది సరే పోసుకొని రెడీ అయిపో. ఓ స్కూల్ ఉండదు మనకి పొద్దునేకి, నువ్వు పోకుంటే మరి ప్రిన్స్ యాబ్సెంట్ అవుతుంది. ఏం ప్రశస్త ఒకసారి అబ్సెంట్ అయినాకేం కాదు. మీ మేడంకి వాట్సాప్లో పంపిస్తాను వీడియో. ఒక రోజు రెండుసార్లు అబ్సెంట్ అయితే ఏం కాదు, 3 రోజులు అయితే అబ్సెంట్ నేను కూడా పోతాను. ఆయన వదనా ఇంకా బెండకాయ తాలింపు ఇచ్చాను గ్లోరీ. పెనం మీద అయితే ఇంకా బయట చేస్తుంటే కానీ టైం అవుతుంది, అందులో వచ్చి వీళ్ళు పోతుంది, మా అత్త పోతాను అన్నందుకు ఇంకా తొందర ఈ పెనం మీద వేపి ఇక్కడే తాలింపు వేస్తాను అనమాట. మా అత్త వద్దులు అతను రెడీ అయ్యి ఫస్ట్ పోదురా అంటే ఇంకా ఇప్పుడు కాదు ఇంకా టైం అవుతుంది, నేను అంతలోపు ఎట్లు చేస్తాను అడుగుతుంటామని చెప్పింది. ఇంకా అంతలోపు నేను అయితే బెండకాయ తాలింపు అయితే వేసాను. కొన్ని గుడ్లు ఎల్లిపాయలు అయితే కొన్ని మిక్స్కి అయితే బట్టి వేస్తాను. ఇట్లా చేస్తేనే పిల్లలు ఇష్టపడతారనమాట, ఉత్తది చేస్తే తినరు. అందుకనేసి కొన్ని గుడ్లు ఇత్తనాలు అయితే వేపోయినా మిక్స్కి అయితే పట్టి వేస్తాను. ఇంకా ఆయిల్ అయితే ఇంకా అయిపోయినప్పుడల్లా ఉంచుకొని అయితే దీంట్లో పోసుకుంటున్నాం అనమాట. గ్లోరీ అయితే దీంట్లో పంపుతుంది. ఇప్పుడు తాలింపు కూడా సరిపోలేదు, నేను తర్వాతకి వేద్దాంలే మధ్యలో అన్నట్టు ఇంకా గ్లోరీ బయట ఉండే ఇప్పుడు పంపించి దాంట్లో తాలింపులో కూడా కొంచెం ఆయిల్ వేస్తాను. ఇంత పైకి లేవు ఎన్ని మంత్స్ వస్తుందో చూడాలి. డేట్ రాసాం చూడు గ్లోరీ, 2వ నెల 1వ తారీఖు ఓపెన్ చేసింది. చాలా గ్లోరీ ఎంత బరువరే. ఇంకేం లేదు దాన్ని ఉంచేవులే ఏదన్నా కొంచెం అయి గ్లోరీ. నేను అనుకుంటే ఏమి ఇంకా ఆయిల్ వేయలేదు అని. ఇట్లా బెండకాయలు తాలింపులోను పసుపులోన ఉప్పులోను బాగా మగ్గిన తర్వాత కారం వేద్దాం. ఏదైనా కానీ మగ్గే దాంట్లోనే టేస్ట్ చూడు గ్లోరీ. ఓకే ఏమమ్మా నీ బిడ్డ ఏమండి అంటది అసలు సీరియల్ సెల్లో చూసి మరి ఆలో వస్తున్నా మేడం, నేను ఇప్పుడే వస్తున్నా మేడం అంటది ఫోన్ లో. అంటే ఒకటి చిన్నది ఏదైనా పెట్టుకుంటా చెవిలో, మేడం మేడం వస్తున్నా మేడం, లేదు ఇప్పుడే వస్తున్నా మేడం అంటుంటది. ప్రైజ్ కూడా అట్లా మాట్లాడుతుంది. ప్రైజ్ ఎవ్వరు గుడ్డు మిక్స్ వాడదనా చిన్న గిన్నె పని చేయదు కాబట్టి ఇంత పెద్దది పెట్టాల్సి వచ్చింది అనమాట. ఊకే ఒకటి పోయేసరికి ఇంకోటి పోతుంది అనమాట మిక్సీ గిన్నె. కొత్తది కొనుక్కుందాం పవదనే. కొత్తది కొనుక్కున్నాను నిజమంటే ఓకే చాలా ఇది అనిపిస్తుండదు, స్విచ్ చేసలేవు కదా. పిన్నిస్ నా దగ్గర కూడా లేదు గ్లోరీ. కరెక్ట్ టైంకి ఉండు, మామూలు టైం మరి దండిగా ఉంటాయి. ఫూల్ ఉండే చూడు గ్లోరీ ఫ్రిడ్జ్లోన. అట్లా ఇట్లే ఉన్నాను ఒకటే పెట్టేనే ఏమంటే మరి ముందు జాగ్రత్త. బాగుంది కదా అమ్మకి బాగా మీరు నిజంగా అయితే ఈ కలర్ చీర బాక్స్ కొనుక్కోవాలా ఎప్పుడైనా ఇట్లా పోయేటప్పుడు బాగుంటది. అన్న షర్ట్లు కూడా పాపం అట్లా వేసుకోపోతాడు అడగను. ఆడి బీరువా మీద ఉండే నార్మల్ రోల్ గోల్డ్ అనమాట. ఇది మిస్ అయ్యేది అనుకుంటే మీ దొరికింది. నాది కట్టుకోతా తిక్కి కట్టుకో కమ్మలు పెట్టుకుంటే నువ్వు పెళ్ళి పోయేటప్పుడు అన్న అయితే ఇది ఎంగేజ్మెంట్ అంటే కూడా సగం పెళ్ళి యాడిలేదు. అమ్మూరికి ఫోన్ చేశారా మన బంధువులు బట్టలు తీస్తారంట పెళ్లికి, అందుకనే పిలుస్తుంటారు. మా ఎత్త స్నానం చేసినప్పుడు తప్పితే ఎప్పుడు ఏమేం కొట్టుకోదనమాట, న్యాచురల్గా ఉంటుంది మా ఎత్త. బ్యూటీ
తెచ్చిన కలర్ నాది పాల కలర్ మంచి కలర్ నాది. ఎండకు పోయినా ఎండదు వానికి వచ్చినా మారదు అన్నట్టు గ్యారెంటీ కలర్ మా ఇంత అని చెప్తుంది న్యాచురల్. మరి నీ కలర్ అయితే కర్నూలు నుంచి వచ్చినప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడద్దండి చారి గారు. నిజంగా భలే అసలు పోయేటప్పుడు ఒక ఫోటో తిప్పుకొని కర్నూలు నుంచి పెట్టేటప్పుడు గ్లోరీని అంటారు అనమాట. ఎందుకంటే కొంచెం కలర్ బాగుంటది అడిగిపోతే. ఇంక పెట్టుకోలేమా ఆల్రెడీ వాడిపోయేకి వచ్చేవి లేకపోతే పెట్టుకో పెట్టుకోమా పెట్టుకో, ఇంకెవరు పెట్టుకుంటాంలే మా ఇంకా పెట్టుకో ఉంటే ఉండలే ఇంకా. ఆ. సర్లే తీసుకోలేమా ఒక్కసారి వద్దన్నా వద్దామా. అమ్మ పూలు వద్దంటే వద్దనుగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే. ఈ గులాబీ వదిన నిన్నటి వీడియోలో వదిన చెప్పింటది ఇది ఎక్కడ బాగుండదు చూడు గ్లోరీ. ఒక గులాబీ అయితే నా కూతురు తుంచి పెట్టేది ప్రిన్స్ అమ్మ. ఎంత చిట్కా చేయండి ఇంకా దాంతో. ఏం చిట్కాలు చేస్తావు ఓమా? దూతేసి మళ్ళీ పప్పకాయ మిక్కి బట్టి దూతేసి నద్దయ్యి. ఒక స్కార్ఫ్ కూడా తీసుకొని పోతా పోయేటప్పుడు. పుల్లు సల్లు పెండ్లికి పోదామండి మనం. పెండ్లికి మా ప్రశస్త ఎంతసేపు అది చూడు. మా అమ్మ ఎంత తొందర రెడీ అయింది చూడండి. నన్ను కూడా ఒకటే రారా అంటున్నారు కానీ ఇంక పోయిరానులే. అమ్మ అన్నే పోయిరానని ఒకే ఉన్నాను అనమాట. ఫో గ్లోరీ మీ అన్న కూడా రెడీగా అని చెప్పే. రామా ఫైనల్ లుక్ వచ్చేసి మమ్మీ ఇలా సింపుల్ గా అయితే రెడీ అయిపోయింది అనమాట. కొడుకునే సొంతమని ఇంకా ఇక్కడే దగ్గర అమ్మనూరు దాటిందేమో పోవాలన్నమాట. బాగా పోయిరండి మా పెళ్ళికి పోదామంటే రావాలంటే రావాలా అంటున్నాను. మరి ఫోన్ చేశారా ప్రతాపం నేను గ్లోరీ కొను పదమరంటే ఇంకా పెళ్లి బాగా చేద్దాం రాజన్న, ఏం ఫీల్ కావద్దు. పెళ్ళికి పోదాము ఇంకా వదిన ఒక్కతే ఇంటికాడ అని ప్రతాపం దొరుకుని పోతాను. మా పిల్లలు ఏడుపులు వినిపిస్తుంటాయి. అయిపోయిందామా 10-11 తలకలే వస్తాము. ఎంత తొందర ముగిస్తే అంత తొందర వస్తాము. తినాక తిని కాసి ఫోండి. ఇంకా నీ కొడుకు వచ్చేలాగా గట్టి వేడు కదా పని మీద నువ్వు తినండి. పెండ్లాన్ని మంచి మంచి చేసింటారు కాదు ఒక రెట్టి బెండకాయ తిను ఆంటీ. అన్నీ చేసింటారు. రొట్టె తింటావు కదా తినుకో. బెండకాయ రొట్టె తింటాను. ఇది మా అవి ఇంట్లోకి మనకే పూలు. ఇవి పూల దండలు ఇంకా చేతిలో పట్టుకుంటారు కదా వదినవి. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ మర్చిపోయినారంట అన్ని సరుకులు తీసుకురావడంలో. ఇంకెమ్మింగ్ దగ్గర కదా వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పి ప్రతాపం తీసుకొని వచ్చాడు పూల దండలే. సో ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. బట్ కాకపోతే గ్లోరీ రాను అంటుంది అనమాట. ఎందుకో రావట్లేదు. కాదు ఎందుకు రాలేదు చెప్పు. గ్లోరీ వస్తారు కదా ఎందుకు ఏమో నాకు రావద్దు కాదు బండి మీద రాత్రి పూట ముగ్గురు మనుషుల ఏమన్నా నీకు తోలేరా నాకు నన్ను అస్సలు ఆపలేను అట్లా అన్నట్టు నువ్వు లేదంటే. ఫ్రెండ్స్ బయలుదేరుతాను నేను మా అమ్మ. ఇంకా సో చాలాసేపు అడిగి చెప్తున్నాను కానీ గ్లోరీ వదిలే వదిలి తోడలేరని ఇంకా అందరం అని ఇంకా చెప్తున్నాం కదా పెళ్లి పోదాంలే మనము. సో బయలుదేరుతా ఫ్రెండ్స్. ఎక్కువ ఉన్నంతసేపు ఇంట్లో నాకు కాలు మా అత్త రెడీ అయినప్పటి నుంచి మేళాలు మీకు కూడా వీడియోలో నిలబడతాంలే అండి. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉండరు ఇల్లు. కాబట్టి బయలుదేరుతాం టైం అవుతుంది. ఓకేనా తొందరగా వచ్చేస్తాంలే. ఓకే అసలే అందరూ భయపడే వాళ్ళే పడుకో. ఏం లేదు తొందరగా వస్తాం. అంత సీన్ లేదులేండి. చాలా అంటే చాలా తొందరగా వస్తాను. మనీ రానమ్మా. నెక్స్ట్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మా ప్రశస్త ప్రిన్స్ అయితే కలర్ డ్రెస్ ఈరోజు అనమాట శనివారము. హాయ్ చెప్పండి ప్రిన్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు స్కూల్ పోతారా మన సంగ పోండి. ఆటోలోనే మన సంగ అమ్మ పాపని అన్నం తిని తప్పుకుని మన సంగ పెట్టుకో. బ్యాగ్లో వేసుకోండి. నేను క్యారియర్ పట్టుకున్నా. నీళ్ళే తాగుగా పేదాలు ఆరిపోతున్నాయి. నీళ్ళు దాని మీద బాగా తాగాల ప్రశస్త నీళ్ళు. ఇద్దరు నిలబడండి. బాగా
నువ్వు రాయి రాలేదు, అన్నీ బాగున్నాయి. ఎవరు రూపాయలు ఇప్పుడు బాగుంటాయి. రండి. నీ చెప్పులు ఆడు ఉండాలి అడ్డాడు. బాయ్ చెప్పండి అవ్వకి. బాయ్. మరి సంగ వేరే అండి. పదండి. A few moments later. గొడవ ఎక్కడో పోతారని నాన్న ఓ మా ఎక్కడ లేదమ్మా, అక్కలు వేరు కదా, మేము మాట్లాడుతున్నాం అంతేగా. ఇక చూడండి ఎక్కడ పోతారో అని జస్ట్ అంటే మనం వీడియో మాట్లాడడానికి ఇలా తల దూకున్నా కూడా ఒక బాధనే ఉందన్నమాట. ఎక్కినావా? ఎవరు పోదాం చెప్పు, బస్సు ఎక్కినావు కదా దొంగ కూడా. సో మా ప్రశస్త వాళ్ళు అయితే మంచిగా అయితే స్కూల్కి అయితే పోయి దానికి లంచ్ బాక్స్ లో ఏం పెట్టినా తిన్న పండ్లు ఈ రోజు అరటి పండు పెట్టేనే. యాపిల్ ఉన్నాయి కదా, యా కట్ చేయలేదు ఇంక పొద్దున్నే ఇంకా చేసి పెట్టాలా లైట్ గా పెద్ద పెద్ద పీసులు. సో పెట్టేస్తే పిల్లలు బాగుంటది. ఇంకా అరటి పండు సాయంత్రం తింటుంటారు. ఏమో అరటి పండ్లు పెడితే తింటారు. ఎన్ని రెండా? ఒకటే పెడితే తలా సగము. ఒకటి ఒకటి తినలేరు. అది పెద్ద కదా అరటి పళ్ళు. అన్నం తిని కొంచెం కొంచెం తినండి తలా సగం అని ఒక బాక్స్ లో పెట్టి పంపిస్తాను అనమాట. ఇంకా బాగా కడుపు నిండి అన్నం తినిపించి పంపించానే. ఇంకా మధ్యాహ్నం 12:30కే కదా వాళ్ళు అన్నం తినేది. ఇంకా 1 ఫుట్ పళ్ళు ఎప్పుడు స్టార్ట్ డేట్ చెప్తారులే అప్పుడే. అప్పుడైతే ఇంకా ఈ టైం పలకల్లో వస్తారేమో. ఈ టైం రాదు, 2 అవుతుంది. 2 అవుతుందా? మధ్యాహ్నం భోజనం తినేసి వస్తారు. 12:30కి మరి తిని 1 గంటల 2 అవుతుంది వచ్చేలోపు. ప్రశస్త వాళ్ళకి ఇంకా 1 ఫుట్ పళ్ళు స్టార్ట్ అయితే ఇంకా పొద్దుగాలు పోవాల్సి వస్తుందేమో. 1 అవర్ ముందే 8:30కి వెళ్తారంటే 7 తలకలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాదు ప్రైజ్ అమ్మ, నన్ను కింద మేము ఏమో పని చేస్తున్నాను. అమ్మ వాకిలు తెరుతున్నా అంటే నేను ఏమనుకున్నా బాత్రూమ్ లోనే వేసుకునేదినో లేకుంటే లోపల డోర్ వేసుకునేది నేను గ్లోరీ మెట్ల మీద అదంతా పుడుకుతాం. ఈడే ఉండదు, నేను ఈడు ఉండాలని చెప్పాలి కదా. తర్వాతకి ఈ జాల్ డోర్లో నుంచి ఫేస్ పెట్టి చూస్తున్నది మమ్మల్ని. ఇంత భయపెడతారు చూడు మా ప్రైజ్ అమ్మ. ఊకుండే డాడీ ఆ సౌండ్ వస్తుంది. మా ఫ్రెండ్స్ ఇంకా నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేపాటికి నాకు తెలిసి నైట్ 12 అయినా ప్రేమలా 12 దాటిండే. ఏం 12? లేలే 12:30 తలకలు వచ్చేసినాము. యాక్చువల్గా ఎందుకంటే ఇంకా అక్కడ ఉండి అంతా ప్రోగ్రామ్ అయ్యేదాకున్నాం కానీ తొందరగా కంప్లీట్ అయిందనమాట. సో ఆ టైంలో ఇంకా చలికి గిలి అనుకుంటే సర్రని వచ్చేసినాను. ఎందుకంటే చలి అని ఫీల్ అయినామనుకో బైక్ మీద రాలేము నైట్ పూట్లల్లా. సో కాబట్టి స్లోగా కాకుండా ఇంకా ఫాస్ట్గానే వచ్చినాను, ఎందుకంటే నైట్ కదా. సో పెద్దగా ఇబ్బంది ఏం లేకుండా వచ్చేసినాం అనమాట. సో వచ్చేసేపటికి ఇంకా 12:30. వీళ్ళైతే ఏడుచుకుంటూ ఉండి ఎంతసేపు సతాయిచ్చారు అసలు చూశారు కదా, అసలు ఏం ఏడుపులు చూడండి. అసలు అమ్మ అయితే ఆ పిచ్చోడు నన్ను ఇడిచిపెట్టిపోయాడా ఏమేమో తిడతా చూడండి. గోడ దగ్గర పోయి అలిగి తను ఒకటే సపరేట్ వండుకుంటున్నారు. వద్దు రాత్రి అంతా పిచ్చి వాటిలు ప్రైజీ. నాయన నిన్ను ఇడిచిపెట్టిపోయాడు కదా కదా వస్తుంటే పెళ్లి పిలిచి వస్తుంటే అయినా మేము పిలుచుకోం కదా నిన్నే. వదిలేస్తాను అక్కడ వదిలేసి అక్కడ వదిలేసిపోతాను నేను. మేము పోతాం పోండి. నువ్వు లేదులే మేము పోతాము. నాకు అవసరం లేదు, మీరే పోండి. బాయ్. మరి నన్ను ఎందుకు అడుగుతావు? మీరు పోతామని పోండి. మీరు నువ్వు రానన్నా బస్ ఎక్కి పదమంట రాను. నేను బైక్ మీద పోతాను. నేను బైక్ మీద పోతాం పెళ్ళికి. నువ్వు ఎందుకంటే మేము మా వెంబడి రాక తప్పదు కాబట్టి ఇంకా బిల్డప్ చేయడానికి లేదు. ఇంకా సో మేము చెప్పింది వినాల్సిందే. అవకి బీపీ టాబ్లెట్ వాటర్ తీసుకోరా. అసలు ఇందాక చాలా కోపం ఏంటండి. కొంచెంసేపు అరసలాడింది అనమాట. పోయి అన్నం తినిపించి స్నానం కూడా చేయించామే. ఇంకా గుళిగా అయితే తెస్తాను, తెచ్చి బీపీ టాబ్లెట్ అయితే వేపిద్దాము. ఈడే ఉండి ప్రైజ్ నీళ్ళు టాబ్లెట్ తీసుకొస్తాను. అవ్వకి చెప్పు ఏడద్దువా బీపీ ఎక్కువైతుంది అని చెప్పాలా నువ్వు అప్పుడు. కింద పడితే నాకు సంబంధం లేదు చూడు. వద్దు, నువ్వు పట్టుకొని ఊయలుగుతానంటే కింద పడితే ఎవరికి బాధ, మాకే బాధ. నువ్వు చిన్నపిల్ల అటు చేయకూడదమ్మా, వద్దు. అవ్వ దగ్గరికి బా, అవ్వ టాబ్లెట్ తెస్తాడు వేసుకో. మా అమ్మ టాబ్లెట్ తెస్తాడని చెప్పు. అవ్వకి తల స్నానం చేయించాం కదా, అట్లా ఆయిల్ అంటించి జడ వేసి అంటాను జుట్టు వేసి వస్తాను. ఏ 2 జల్లు అంటున్నాను నిజంగా. రా ప్రైజ్ వస్తావా?
అది గ్లోరమ్మ ఉండదు. టాబ్లెట్ తేండి. పట్టు టాబ్లెట్ తీసి. బీపీ టాబ్లెట్ అనమాట. అన్నం తిన్న తర్వాత వేసుకుంటుంది అవ్వారు రోజులు. బీపీ ఎక్కువైనందుకు అందరితో కొట్టాడుతుంది చూడండి ఇంట్లో. ఏం చెప్పాలా. చాలా ఎక్కువ తాగొద్దు, కొంచెం ఉన్నకు తాగాల మళ్ళీ. రైజీ దువాని నూనె కొబ్బరి నూనె డబ్బు దేవకి వేస్తాం. ఈడ చెట్టు నీడు బాగుంది కదా. ఇంకోటి ఈడ అందరికి వచ్చి కూర్చుంటారు అవ్వ దగ్గరికి మధ్యాహ్నం రాగానే పని నుంచి వచ్చిందేమో లేండి. ఇంట్లో కూర్చుని తానే ఇబ్బంది పడుతుంది ఫస్ట్. అందుకని బయట మేలు చెట్టు కిందనే ఎన్నోసార్లు చెప్పలేనులేండి, అందుకని ఇక్కడ కూర్చుంటుంది. ప్రైజీ దువాందే ప్రైజీ ఇట్లా రా, నువ్వు ముందుకు రా. ప్రైజీ ఓ ప్రైజీ నువ్వు ముందుకు రా. అవ్వకు చెప్పు ఏంటి కావా నువ్వు ఏడ్చేది. భూ పెట్టలేదా అమ్మ అని అడుగు. పెట్టలేదా అమ్మ? భూ తిను, గులిగేసుకో, ఏడద్దు. చెప్పు ఏం కావాలాను. ఎక్కువ టైట్ అయ్యద్దు మామూలుగానే. రబ్బర్ బ్యాండ్ ఇది బ్యాండ్ గులి వేసుకుంటుంది. ఈ బ్యాండ్ పట్టు, చాలా లూజ్గానే నువ్వు టైట్. ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. ఎందుకంటే పొద్దున గ్లోరీ ప్రమిళ ఇద్దరు కలిసి స్నానం చేపిద్దామని చెప్పేసి నీళ్ళు పెట్టేసినారు అనమాట. పెట్టేసి ఎందుకో మరి హెల్త్ కొంచెం లేదు, గ్లోరీ ఉండి నువ్వు తిని మనసంగా ఉండాలా, చింత చేయకూడదు, ఏడకూడదు అని. అందుకే ఇంకా అట్లే ఇంకా అసలు గట్టిగా అరుస్తుంది. రోడ్డు పంట వేలు చూస్తున్నారు, నాకు అర్థం కాలేదన్నమాట. సో అంతే మెంటల్ కండిషన్ సరిగా లేలే కాబట్టి పట్టించుకోవద్దని అంటే ఇల్లే ఊరికే అయ్యారు. స్నానం చేపించి కూర్చోబెట్టారు. అంటే డైలీ మంచిగా చిన్నపిల్లలకి ఎప్పుడు స్నానం చేస్తారు కానీ అవ్వ కొంచెం ఒక్కొక్కసారి కొంచెం వేరే బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే గట్టిగా అరవడం అది ఇది. సో నాకే బాధ అనిపిస్తుంది, ఇంత చేస్తున్నారు కదా అయినా కూడా ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఇంక వాళ్ళ ఏజ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకా అందులో ఏముండదులేండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు ఓకేనా. ఇంకా మరీ మంచి బ్లాగ్తో ఖచ్చితంగా నెక్స్ట్ మంచి కుకింగ్ వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుందామండి, ఓకేనా. కానీ ప్రమిళ మాత్రం నిన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చినందుకు ఫీల్ అయింది. అయినా గ్లోరీ కూడా లాస్ట్ మూమెంట్లో నువ్వు ఒక్కుతుంటావనే క్యాన్సిల్ చేసుకునింది. తను నన్ను ఒక్కుతుంటానని ఇంకొకటి వదిలేవదినా నువ్వు ఒక్కతే ఉండాలా, నువ్వు మరి అందరూ ఇచ్చిపెట్టిపోతే ఏం బాగుంటుంది అనకాశని తను వల్లనమాట. నేను గ్లోరీ ఆటికి పోయి ఆటుకొస్తాను. పెళ్ళి కాకుండా ముందే ఏదైనా చేయగలం, కానీ పెళ్ళైన తర్వాత భర్త మంచోడైతే అన్ని ఫంక్షన్లు తొలుకోపోతాడు. భర్త కొంచెం అటు ఇటుకుంటే నేను ఒక్కడు పోయేస్తానులే ఉండాలని వాళ్ళు మంచిగా జరుగుతాయిలేండి. సో మంచిగా జరగాలని కోరుకుందాము దేవుని దయ వల్ల, ఓకేనా ఫ్రెండ్స్. మరి మంచి లాగ్తో మంచి వీడియోతో ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజీ బాయ్. బాయ్.